ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా హస్తం పార్టీ ప్రభంజనం సృష్టించడంపై ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని, ఆ నమ్మకమే ఈ విజయాన్ని కట్టబెట్టిందని రేవంత్ రెడ్డి ఆమెకు వివరించారు. ఈ అఖండ విజయంతో తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు మరింత ఉత్సాహంగా ఉన్నారని సీఎం పేర్కొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ ముందంజలో ఉంది. 66 డివిజన్లకు 25 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు ఆధిత్యంలో ఉన్నారు. కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ అభ్యర్థి అధిరోహిస్తారని అంటున్న మాజీ మేయర్ సునీల్ రావుతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ లీడ్ కొనసాగుతుంది. ఇప్పటికే అత్యధిక స్థానాల్లో కూడా ఆధిక్యత చాటుతుంది. మొదటి నుంచి కూడా బీజేపీ లీడ్ చాటుతూనే ఉంది. కరీంనగర్ కార్పొరేషన్ మేయం పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా మేయర్ పీఠంపై బీజేపీ అభ్యర్థి ఎవరు కూర్చున్నటువంటి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రస్తుతం మన కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తంగా అత్యధిక సీట్లు బీజేపీ సాధిస్తుంది, ఎట్లా ఉంది? మొత్తానికి బీజేపీ ఒకవేళ అత్యధిక సీట్లు గెలిస్తే మేయర్కి సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఆ తర్వాత మద్దతు అవసరం ఉంటే ఎలాంటి మద్దతు ఏ పార్టీ నుంచి మద్దతు తీసుకునే అవసరం లేదు, లేకపోతే సింగిల్ లార్జ్ పార్టీగా మీరు మేయర్ పీఠాన్ని అధిరోహిస్తారా? బీజేపీకి పూర్తి స్థాయిలో మెజారిటీ వస్తుందని మా విశ్వాసం మొదటి నుంచి వ్యక్తం చేస్తా ఉన్నాం. కరీంనగర్ నగర ప్రజలు పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ మొగ్గు చూపినారు. బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో గతంలో 6 సంవత్సరాలు జరుగుతున్న అభివృద్ధి వాళ్ళ కళ్ళ ముందు కనబడతా ఉన్నది. అభివృద్ధి కావాలన్నప్పుడు తప్పకుండా కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు వస్తూ ఉన్నాయి. కాబట్టి గతంలో స్మార్ట్ సిటీకి సంబంధించిన 934 కోట్ల రూపాయల నిధులు కావచ్చు, అమృత్ 1, 2లో కలిసి 300 కోట్ల రూపాయల నిధులు కావచ్చు, రైల్వే ఓవర్బ్రిడ్జ్కి సంబంధించిన 159 కోట్ల రూపాయల నిధులు కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే 14-1500 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి గత 6 సంవత్సరాలు ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన ప్రజల ముందు కనబడ్డది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి ఏమాత్రం రూపాయలు నిధులు ఇవ్వకుండా ఏ విధంగా అభివృద్ధిని నిర్లక్ష్యం చేసినది కూడా ప్రజల ముందు కనబడతా ఉంది. కాబట్టి అభివృద్ధికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చినారు. బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగుతాయని విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ మొగ్గు చూపినారు. తప్పకుండా కూడా మాకు పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చినా కూడా మాతో కలిసి వచ్చే వాళ్ళని తప్పకుండా మేము క్యారీ చేస్తాం. కరీంనగర్ నగరం అభివృద్ధి విషయంలో కరీంనగర్ నగరం అభివృద్ధి కోరుకునే వాళ్ళు ఎవరు మాతో వచ్చినా కూడా వారి సహకారం తీసుకుంటాం. వారిని కూడా మాతో సహకరించి వారి సహకారం కూడా తీసుకొని కరీంనగర్ నగరంలో అభివృద్ధి రాజకీయాలు తప్పితే ఇతర రాజకీయాలు చేయకుండా రాబోయే 5 సంవత్సరాల పాటు కరీంనగర్ నగరాన్ని బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కరీంనగర్ను గత 6 సంవత్సరాలుగా ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధిని నిరంతరం కొనసాగేలా చేస్తాం. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ ఏదో కుట్రలు చేసినారో వారిద్దరు కలిసి ఎంఐఎంకి అయితే మేయర్ పీఠం కట్టబెట్టాలని చెప్పేసి కుట్రలు చేసినారు. ఆ కుట్రను కూడా కరీంనగర్ నగర ప్రజలు తిప్పికొట్టారు. ప్రజలందరూ కూడా అభివృద్ధి వైపు చూసిన తప్పితే ఇలాంటి చౌకబారు ఎత్తుగడలకు ఈ విధంగా ఎంఐఎంకి మేయర్ పీఠం కట్టబెట్టాలని ఎత్తుగడను వారు తిప్పికొట్టింది. కాబట్టి తప్పకుండా కూడా ప్రజలు ఇచ్చిన అవకాశంతో రాబోయే రోజుల్లో కరీంనగర్లో గొప్ప అభివృద్ధి కార్యక్రమం ముందు తీసుకెళ్తాం. డిప్యూటీ మేయర్ విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఏ పార్టీకి ప్రాధాన్యత అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ అధిష్టానం తీసుకుంటుంది. పార్టీ అధిష్టానం నిర్ణయం మా శిరోధార్యం తప్పితే ఇక్కడ ఎవరి సొంత నిర్ణయాలు అంటుండవు. పార్టీ నిర్ణయం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. అంటే కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీకి మెరుగ్గా ఫలితాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా కరీంనగర్ జిల్లాలో ఎలా ఉంది? మొత్తానికి పార్టీకి ఎలాంటి ఫలితాలు వచ్చాయి? ఈ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంటే అక్కడక్కడ ఉన్న స్థానిక సంస్థల స్థానిక ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మరి ఎక్కడేం జరిగిందో నేను డీటెయిల్గా నాకు తెలియదు. కరీంనగర్లో మట్టుకు మేము ప్రయత్నం చేసినాం, ప్రజల మద్దతు కోరినాం, ప్రజలు ఆశీర్వదించారు. వారి ఆశీర్వాదం తగ్గట్టుగా పనిచేయడం జరుగుతుంది. మొత్తానికి కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధులతో మొత్తానికి ఇక్కడ అభివృద్ధి చేస్తాము అదే ఫలితాలు ఇప్పుడు వెలువడుతున్నాయని చెప్పేసి కూడా కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ చెప్తున్నారు. కెమెరా వినయ్ కుమార్తో రామకృష్ణ, మహాన్యూస్, కరీంనగర్ నుంచి. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ ఫలితాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫలితాల అనంతరం స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారడంతో వారిని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో 11వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి ఈశ్వరమ్మను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం జరగడం స్థానికంగా కలకలం రేపింది.
కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ రాజకీయాలతో ఇస్నాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తనకు రక్షణ కల్పించాలని ఈశ్వరంబ అధికారులను కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా సీనియర్ కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఇస్నాపూర్ నుంచి అందిస్తారు. మున్సిపాలిటీలో ఇండిపెండెంట్ చాలా కీలకంగా మారారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకువెళ్లేందుకు రెండు పార్టీలు చాలా కీలకంగా తీసుకున్నాయి. దీంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమెను బలవంతంగా తీసుకెళ్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఈ వెహికల్లోనే మహిళా ఇండిపెండెంట్ అభ్యర్థిని తీసుకువెళ్తున్నారు. అయితే తీసుకెళ్లే క్రమంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగింది. ఆమెను తీసుకెళ్లడాన్ని అడ్డుకుంటూ కూడా ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు ఒక్కసారి రోడ్డుపైకి రావడంతో ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. చూసుకోవచ్చు మనం విజువల్స్ లో భారీ అంటే ఎవరైతే ఆ అభ్యర్థి తీసుకెళ్తారో ఆ అభ్యర్థికి సంబంధించి కీలకంగా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదురు పార్టీ వాళ్ళకి దేలొద్దని చెప్పేసి మొత్తం కూడా భారీ బందోబస్తు మధ్య అంటే పార్టీకి సంబంధించిన నేతలు భారీ బందోబస్తు మధ్య అయితే తరలిస్తున్న పరిస్థితి ఉంది. విజువల్స్ లో చూసుకోవచ్చు. ఎందుకంటే నలుగురు ఇండిపెండెంట్లో ఒక ఇండిపెండెంట్ ప్రస్తుతం తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి వేరే వాళ్ళకి చిక్కొద్దంటూ కూడా వ్యూహాలు అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ ఇస్నాపూర్ దగ్గర ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్నదంతా కూడా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే మారింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ వాళ్ళని తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థితో కనీసం ప్రొటెక్షన్ అని ఇవ్వండి. అసలు ఎలా తీసలేరు? ఎందుకు మిమ్మల్ని తీసుకెళ్తున్నారు ఇట్లా? ఇండిపెండెంట్ వాళ్ళ పార్టీలో జాయిన్ కండి అని ఇట్లా మేము ఇండిపెండెంట్ గా గెలిచినాము. ఎవరో తెలియదు మాకు, లాక్కొని వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ప్రొటెక్షన్ ఇవ్వండి సార్ మాకు. మేము ఇంటి వరకు వెళ్లే వరకు కూడా మమ్మల్ని ఇట్లా ఫాలో తెలియదు మాకు. అందరూ ఒకటేసారి వచ్చేసారు. తెలియదు మమ్మల్ని లాక్కెళ్తున్నారు. మాకు ప్రొటెక్షన్ కావాలి. ఆ పర్సన్స్ ఎవరో లాక్కెళ్లే వాళ్ళు మాకు తెలియదు. ఇక్కడ సైడ్ నుంచి వస్తున్నారు, ఇక్కడ సైడ్ నుంచి వస్తున్నారు. మాకు కార్ వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. మాకు ప్రొటెక్షన్ కావాలి. మాకు ఎట్లా చెప్పండి? ప్రొటెక్షన్ కావాలి. మాకు కావాలి. మేము ఏం డిసైడ్ కాలేదు సార్. మేము ఏం డిసైడ్ కాలేదు. మేము మా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము. మేము ఆలోచించుకొని చెప్తామంటే కూడా మా ఎంబడి ఇట్లా మీకు రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన గుర్తింపు ఎక్కడ ఉంది? ఇది మొత్తంగా చూస్తే తాము ఇండిపెండెంట్ గా గెలిచిన అభ్యర్థులు మమ్మల్ని బలవంతంగా అంటే మేము ఇంటికి వెళ్తామంటే కూడా ఇంటికి కూడా వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నారు. ఈ రెండు పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా మమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇబ్బందికరంగా ఉంది. మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇప్పటివరకు అంటే కౌంటింగ్ ప్రక్రియ మొత్తం ముగిసింది. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులు మాత్రం